అట్లా మా గుళ్ళు ఆ గుళ్ళు చూసి వెళ్ళొచ్చు. ఆ దేవుళ్ళు గుళ్ళు ఉన్నాయి. సామాన్యులోనే లవకుశులు కష్టమని పట్టుకుంటారు కదండి. పారిజాత వృక్షం, దాని పువ్వులు కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఎర్రచందనం కూడా చాలా మంది చూసి ఉంటారు. మీకు ఎర్రచందనం ఈ కొండ మీద చాలా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తానండి. అందరికీ నమస్కారం, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ విలేజ్ ట్రావెలర్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే శ్రీ 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 రేగట్లమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ఈ రేగట్లమ్మ అమ్మవారి దేవస్థానం ఎక్కడ ఉందంటే ఎదురుపల్లి గ్రామం, నాతవరం మండలం, అనకాపల్లి జిల్లాలో ఉందండి ఈ అమ్మవారి దేవస్థానం. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. మీకు మొత్తం అక్కడ వీడియో మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి ఫుల్గాని. మామిడి చెట్లు ఫుల్గా పూతతో ఉన్నాయి చూడండి, మొత్తం చెట్లు మామిడి చెట్లే. వెళ్ళిదారిలోని ఒక పాకాడ మొక్కజొన్న పొదలు అమ్ముతున్నారండి, చాలా లేతగా ఉన్నాయి, అప్పుడే కోసి తెచ్చారు. అంతేకాక మేము వెళ్ళేదారిలో చాలా మొక్కజొన్న షాపులు ఉన్నాయండి. గండి ఊరు వచ్చామండి. ఇప్పుడు మనం ఒకసారి పాములవాక గ్రామం అలాగే దొండవాక గ్రామం వెళ్ళాం కదండి, ఆ రెండు ఊరికి వెళ్ళే దారి ఇదే అండి. చూస్తున్నారండి, చెట్టు పక్క నుంచి వెళ్ళాలి. మనం ఈ నర్సీపట్నం వెళ్ళి దారిలో ఇలాంటి మర్రి చెట్లు చాలా కనిపిస్తాయండి, మీకు చూపిస్తాను. చాలా ఉంటాయి ఈ రోడ్డు వెంటనే. అలాగే చాలా చెట్లు కూడా చనిపోయాయండి, చెప్పాను కదండి మీకు చాలా మర్రి చెట్లు చూపిస్తానని చెప్పి. ఇంకా చాలా మర్రి చెట్లు ఉంటాయండి, అవి కూడా ఇంకా వస్తుంటాయి, చూపిస్తాను మీకు. వేసవికాలం మొదలైంది కదండి, అందుకే పుచ్చకాయలు వచ్చేసాయి. అవి తినడం వల్ల మనకి ఒంట్లో శక్తి కూడా పెరుగుతుంది, అలాగే ఆకలి కూడా తీరుతుంది, దాహం కూడా తీరుతుంది. మనం వెళ్ళే దారిలో ఇటుక బడ్డీ కూడా ఉంది చూడండి, ఇటుక కాలుస్తున్నారు. అంతేకాక ఇంకా చాలా ఉన్నాయండి ఇటుక బడ్డీలు చూడండి, పచ్చివి ఉన్నాయి. మనం ఇప్పుడు కోటనందూరు వస్తామండి. చూడండి, కోటనందూరు కాడ ఉన్న పోలీస్ స్టేషన్ రాజుల కోటలో ఉంటుంది పోలీస్ స్టేషన్. అంతేకాక ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఈ స్పీడ్ కంట్రోల్ చేసినకి బోర్డులు పెట్టారండి. వీటి వల్ల స్పీడ్కి వెళ్ళి వాళ్ళు స్లోగా వస్తారు. జిగ్జాగ్గా రావడం వల్ల వెహికల్స్ని స్లో చేసుకుని రావడం జరుగుతుంది. చూసారు కదా ఇందాక బస్సు ఎంత స్లోగా వచ్చిందో. మనం ఇప్పుడు కోటనందూరు టౌన్లో ఉన్నామండి. చూడండి, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ ఇక్కడికి వస్తారు. దారికి ఇరువైపులా షాపులు ఉన్నాయండి, చూడండి చాలా షాపులు ఉన్నాయి. మొత్తం దారికి వస్తున్నా అయ్యే ఉన్నాయండి. చూడండి, మనం తుని నుండి నర్సీపట్నం వెళ్ళి రూట్లో ఎడమవైపు వెళ్ళాలండి. మనం చూసారా అమ్మవారి గుడి ఉంది, అమ్మవారి గుడి పక్క నుంచి ఒక రూట్ ఉంటుందండి, ఆ రూట్ అంటే వెళ్ళాలి మనం. ఎదురుపల్లి ఊరు వెళ్ళాలంటే చూడండి, ఇటు సైడ్ పెసజన్లు బాగా పండాయండి. ఈ పక్కన ఒక పెద్ద చెరువు ఉందండి, చూడండి పెద్ద చెరువు. ఇక్కడ వరుసగా ఎద్దుల బండ్లు వస్తున్నాయి చూడండి. ఈ బళ్ళు కొంచెం వెరైటీగా ఉన్నాయి చూడండి, లోపలికి ఉన్నాయి. చూడండి, ఆర్డర్ లోడ్ వేసినట్టుగా వేసారు. ఇక్కడ ఒక రైతు తన ఆవులకి ఒట్టిగడ్డ వెళ్తున్నారండి. చూడండి, ఇక్కడ చూడండి తాండవ ములుగుతున్నారు. చూడండి, నీరు కొంచెం ఫ్రెష్ గా ఉంటుందండి, ఎటువంటి వ్యర్థాలు అట కలవ ఇందులోని. స్నానాలు అట చేయొచ్చు, బాగుంటుంది. చాలా పెద్ద తాండవ నది అండి ఇది. మనం ఇప్పుడు అల్లిపూడి గ్రామంలో ఉన్నామండి. మనం చూడండి, అల్లిపూడి గ్రామం ఇది, పక్కనే శివాలయం ఉంది. అల్లిపూడి గ్రామం మనం దాటేసాం. ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉందండి. ఇక్కడ ఇటు సైడ్ చాలా చెరువులు ఉన్నాయండి. ఇక్కడ చెరువులు ఉండడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఈ చెరువులోని నిలవైన నీరు భూమిలో ఇంకి భూగర్భ జలాలుగా మారుతుందండి. అందువల్ల మనకు చాలా ఉపయోగం చెరువులు ఉండడం వల్ల. ఇక్కడ ఒక మాడి చెట్టు ఉందండి, మంచి పూతలో ఉంది. ఇక్కడ దారిలో ఇంకొక చెరువు ఉందండి. చూడండి, ఇది చాలా పెద్ద చెరువే, వెనకాల కోనలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం చాలా బాగుందండి. ఇక్కడ ఇంకో మాడి చెట్టు ఉందండి, దీన్ని ఆకుల కన్నా పూత ఎక్కువ ఉందండి. ఇక్కడ ఒక తాతగారు నడిచి వస్తున్నారు, ఆయన మనం దారి అడుగుదాం. ముందు సరుగుడి గురించి అడుగుదాం, తర్వాత అమ్మవారి గుడి గురించి అడుగుదాం. చెప్పండి బాబు. సరుడు కానీ గట్టిగా చెప్పాలి. సరువుడు చదివిడి చదివిడి మీరు అడ్డుదారిని వెళ్తే దగ్గరి, మీరు ఇలాగ వెళ్తే ఆ గుమ్మిడి కొండ కాడికి వెళ్ళి అలా మళ్ళీ ఆ కొండల మీద ఎక్కాల. అడ్డుదారి అయితే బళ్ళు నలగొట్టించారు దారి. అడ్డుదారిని మళ్ళీ నేను గేది ఇక్కడ ఉండగానే మీరు వచ్చేస్తారు. ఏ దారిని వెళ్తారు? ఈ దారి అయితే రోడ్డు, ఈ దారి అయితే పొంత ఊళ్ళోంచి వెళ్ళేది. ఆ రేట్లమ్మ ఆ గుళ్ళు చూసి వెళ్ళొచ్చు, ఆ దేవుళ్ళు ఊళ్ళు ఉన్నాయి. నేను ఇలాగ వెళ్ళేద్దామని అనుకో, ఇలా వెళ్ళేసి అలాగే ఏదైనా దిగరు మీరు ఇద్దరు కదా.
మనం అమ్మవారి గుడి వద్దకు వస్తామండి. కనిపిస్తుంది కూడా చూడండి, కొండపైన గుళ్ళు ఉన్నాయి కదండి, అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. చూడండి, ఈ ఊరు చుట్టూరు మొత్తం కొండలండి, పచ్చని పొలాల మధ్య పచ్చని కొండల మధ్య ఉందండి ఈ ఊరు. చాలా బాగుంది, ఒకసారి వచ్చి చూడండి. అమ్మవారి గుడి వద్దకు వెళ్ళే ముఖద్వారం అండి. చూడండి, ఈ ద్వారం గట్రా రాశారు చూడండి, శ్రీ శ్రీ రేగుంట్లమ్మ అమ్మవారు ఆలయం అండి, ఎదురుపల్లి. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం, రండి నాతో రండి, కొండపైకి వెళ్దాం. చూడండి, ఇదేంటి కనిపిస్తుంది కదండి, ఇదే అండి అమ్మవారి గుడి. అమ్మవారి గుడి మూసిందండి, మేము టైం అయిపోయిందండి మేము రాబోతుకి, అందుకే అమ్మవారి గుడి మూసి వెళ్ళిపోయారు పంతులు గారు. అంతేకాక మీకు కొండ మీద ఉన్న మిగతా విగ్రహాలు గుళ్ళు మీకు చూపిస్తానండి నాతోని. అమ్మవారి గుడి పెద్ద అని చెప్పారు కదా, అమ్మవారి గుళ్ళు ఉంటాయని. ఇక్కడే అండి 10 అడుగుల అమ్మవారు దుర్గమ్మ తల్లి. చూడండి అమ్మవారి రూపాన్ని ఎంత బాగా చెక్కారో, చల్లని చూపుల తల్లి మన కనకదుర్గ అమ్మవారు. మీకు మహాశివుని కూడా చూపిస్తాను. సోమవారం నిత్య గంగాధర వ్యాధండి, అందుకని సోమవారం నెత్తిమించి ఎప్పుడు గంగ పడుతూనే పెట్టారు. ఇంకా కొండమైన ఇంకా గుళ్ళు ఉన్నాయండి, అవి మీకు చూపిస్తాను. నాతో రండి. ఇక్కడ చూడండి మునేశ్వరు ఉన్నారండి, నాతో రండి. ఇంకానే ఇక్కడ కృష్ణ భగవాన్ ఉన్నారండి. వెనకాల ఊరు కూడా చూడండి, మొత్తం చాలా బాగుంది. రండి. ఇంకా ఇక్కడ సోమవారం ఉన్నారు, దత్తాత్రేయ సోమవారు. చూడండి, దీన్ని మారేడు చెట్టు అండి. శివునికి ఈ పత్రాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి, అడిగిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. అంతేకాక ఈ మారేడు పత్రి కాయ అండి, అది వినాయకుడికి చాలా ఇష్టమైన ఫలం అండి ఇది. ఇంకా రండి, ఇంకా సోమవారం చాలామంది ఉన్నారు, ఇంకా దేవుళ్ళు, అలాగే అమ్మవార్లు కూడా చాలామంది ఉన్నారు, మీకు చూపిస్తానండి. చూడండి, అయ్యప్ప స్వామి అండి, అయ్యప్ప స్వామి పులి మీద ఉన్నారు, పులి వాహనం మీద ఉన్నారు స్వామివారు. ఇంకా ముందు రండి. ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా లవకుశులు అండి, ఈ గుర్రం పేరండి యాగాస్త్రం. ఈ రామాయణంలోనే లవకుశులు ఒక అశ్వాన్ని పట్టుకుంటారు కదండి, ఇది అండి యాగాస్త్రం. వెనకాల చూస్తున్నారు కదా, రావణుడు గారు ఉన్నారు, అవతారమైన కృష్ణ అవతారం అండి. చూడండి, వెనకాల ఆవు, ముందు శ్రీకృష్ణుడు. రాముని వనవాసంలోని సీతాదేవి బంగారు లేడి అడుగుతుంది కదండి. చూడండి, సీతాదేవి రాముడు గారు అండి. లేడి వల్లే రాముడు గారు సీతాదేవి విడిపోవాల్సి వచ్చింది. అంతేకాక సీతాదేవి కోరిక మేరకు బంగారు లేడి కోసం వెళ్ళాక రావణాసురుడు భిక్షాటనకు వచ్చిన రావణుడు అండి. అంతేకాక అమ్మవారిని ఎత్తుకెళ్ళిపోవడం కూడా చూడండి, రావణుడు భూమి పెకలించుకుని తీసుకెళ్ళడం కూడా ఇక్కడ తీశారు. శ్రీరాముడికి పరమ భక్తుడైన హనుమంతుడు అండి, చూస్తున్నారు కదా 8 అడుగుల హనుమంతుడు. జై శ్రీరామ్. అలాగే సూర్యనామూర్తి రథం అండి, 7 గుర్రాలు, వెనకాల సూర్యనారాయణమూర్తి అండి. వైకుంఠం నుంచి సోమవారిపై అలిగి వచ్చిన లక్ష్మీదేవిని వేతగ్రహంలో అలసిన మహావిష్ణువు అండి, పాలిస్తున్న గోమాత అండి. ఇలా పాలిస్తున్న గోమాతని వెనకాల నుంచి గొల్ల కాపరి కొట్టడం జరుగుతుంది, అది మన మహావిష్ణువుకి తగులుతుంది. అలాగే అక్కడ రామాయణం గురించి చెప్పానండి, అందులో చిన్న చిన్న ముక్కలు మీకు చెప్పాను, అది రామాయణం చాలా పెద్దది. అలాగే ఇక్కడ ఉన్న మహావిష్ణువు గురించి కూడా చెప్పాను కదా, కలియుగ గురించి, అది కూడా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాను కదండి. ఇది కూడా చిన్న ముక్క అండి, ఆ చరిత్రలో చిన్న ముక్క, అది ఇక్కడ పెట్టారు. దాని గురించి మీకు ఈ స్టోరీ నెక్స్ట్ వీడియోలో మీకు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతే, ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. గొరుకుమంతుడు అండి. అలాగే ఈ దేవాలయం ఏంటనుకుంటారో, మన అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి ఉంది కదండి. మా దురదృష్టశాతం మేము రాబోతే ఇక్కడ గుడి తలుపులు మూసి ఉన్నాయి. అలాగని లోపల ఉన్న స్వామివారు ఎవరు అనుకుంటున్నారో మీరు, అదే అండి మన వీర వెంకట సత్యనారాయణ స్వామివారు అండి, అన్నవరం దేవస్థానంలో ఉంటారు కదా ఆయన అండి. అక్కడ ఆయన ఉంటే ఇక్కడ మన ఎదురుపల్లి శ్రీ సత్యనారాయణ స్వామి ఉన్నారండి. మన ఎదురుపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అండి, మన ఈ గుడి కొండపైన లాస్ట్ గుడి. రండి మీకు చూపిస్తాను.
సారీ చూపించడానికి స్వామివారి గుడి గర్భగుడి తలుపులు వేసి ఉన్నాయండి, అందువల్ల మీకు చూపించలేకపోతున్నాను. చూడండి చాలా బాగా కట్టారండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా సరుగుడెల్లి దారిలోనే సరుగుడెల్లి దారిలో ఈ గుడి ఉందండి, చాలా బాగుంది. ఈ టెంపుల్ ఒకసారి వచ్చి మీరు చూడొచ్చు, చాలా బాగుంది. మొత్తం ఎంత బాగుందంటే మీకు వీడియో చూస్తే తెలుస్తుంది. మీకు అలాగే ఈ కొండ మీద చాలా వృక్షాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. నాతో రండి. పారిజాత వృక్షం, దాని పువ్వులు కూడా మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇది మన స్వతహాగా చేతులతో కొయ్యకూడదండి, ఇది రాలిని మనం తీసుకోవాలి. ఇదిగోండి జమ్మి చెట్టు. ఎర్రచందనం కూడా చాలా మంది చూసి ఉంటారు. మీకు ఎర్రచందనం ఈ కొండ మీద చాలా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఇదేంటి ఎర్రచందనం, చూడండి ఆకులు కూడానే దగ్గర చూపించు. దానికి కారణం ఎలా ఉంటుందండి, చాలా లేయర్ పీస్ అండి, చాలా కాస్ట్ కూడా అది. మరి ఈ ఆకుల్లో ఉన్నాయి కదండి, ఈ ఆకులు కాదు ఇవ్వండి ఎర్రచందనం విత్తనాలు. ఈ మొలవండి కానీ విత్తనం ఇంకోండి, ఈ ఎర్రచందనం విత్తనం ఇది అండి. దాన్ని లోపల ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. ఎదురుపల్లి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ వేగుట్లమ్మ అండి అమ్మవారు. చూడండి అమ్మవారు ఎలా ఉంటారో, వేగట్లమ్మ అమ్మవారు. మీకు ఎదురుపల్లి గ్రామం చూపిస్తాను చూడండి, కొండపైంచి. అదిగోండి అదండి ఎదురుపల్లి గ్రామం, చూస్తున్నారు కదా. అమ్మవారు జాతర చాలా మహత్వంగా చేస్తారండి. ఆ జాతర ఎప్పుడు అంటే అది మీకు కూడా చెప్తాను కనుక్కొని. అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం నవంబర్ 25న జరుగుతుందంటండి. అమ్మవారి జాతర చాలా అద్భుతంగా చేస్తారంట, ఇక్కడ ఉన్న ఒక ఆయన చెప్పారు మాకు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టండి, నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.